నా కెరీర్కి చాలా ముఖ్యమైన సినిమా డాకు మహారాజ్. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు థ్రిల్లర్లుగానో లేదంటే యాక్షన్ ప్రధానమైన కథలుగానో ఓ ప్రత్యేకమైన థీమ్తోనే సాగినవే. అందుకు భిన్నంగా కమర్షియల్ అంగులన్నీ ఉన్న కథలో ఇప్పటి వరకు నటించలేదు. ఆ అవకాశం ఈ సినిమాతో దక్కింది. ఇందులో నందిని అనే యువతిగా నేను కనిపిస్తా. సితార సంస్థలో జెర్సీ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సంస్థలో త్రివిక్రమ్ కూడా భాగం అనే విషయం నాకు తెలుసు. జెర్సీ ప్రారంభంలో ఆయన్ని కలిసా, మళ్ళీ కలవలేదు. ఈసారి కలిస్తే తప్పకుండా అవకాశం అడుగుతా. ఆయన సినిమాలో నటించాలని కోరిక ఉంది. పాత్రలో ఎంతో కొంత ప్రాధాన్యం ఉంటేనే తప్ప శ్రద్ధ ఒప్పుకోదనే పేరు నాకు ఉంది. అందుకు తగ్గట్టుగానే నా కథల ఎంపిక ఉంటుంది. ఏడాదిలో 6-7 సినిమాలు చేయాలని పరుగులు పెట్టి అలసిపోవడం కంటే మంచి కథల్లో భాగం అవ్వాలని ఆచితూచి ప్రయాణం చేయడాన్నే ఇష్టపడతా. అందుకే నా కెరీర్ ఇన్నాళ్ళుగా విజయవంతంగా కొనసాగుతుంది. పెద్ద సినిమాల్లో నాయకులకు నటన ప్రధానమైన పాత్రలు దొరకడం అరుదు. అలాంటిది ఓ అరుదైన అవకాశం నాకు ఈ సినిమాతో లభించింది అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. సంక్రాంతికి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్తో సందడి చేయనున్నారు. ఈ నెల ఈ చిత్రం 12న రానున్న సందర్భంగా బాలకృష్ణతో కలిసి నటించడం ఓ గొప్ప అనుభవం. ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇంత అనుభవం ఉంది కదా అని ధోరణి ఆయనకు ఎప్పుడూ నడుచుకోరు. సెట్లో ఓ కొత్త నటుడిగానే దర్శకుడు చెప్పేది ప్రతిదీ శ్రద్ధగా వింటూ నటిస్తుంటారు. ఆయన ఉత్సాహం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. సెట్లో ఆయన తోటి నటులతో ఎంతో సరదాగా మెలుగుతుంటారు. సరని పిలిస్తే బాలాని పిలు అనేవాళ్ళు. అలా పిలిస్తేనే ఆయనకి ఇష్టం. అంత సరదాగా ఉండే ఆయన ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళగానే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి పాత్రలోకే పరకాయ ప్రవేశం చేస్తుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. బాలకృష్ణ సినిమా అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. అలాంటి సినిమాలో భాగమైతే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. అన్ని రకాలు ప్రతిష్టాత్మకంగా భావించే ఇందులో నటించా అన్నారు శ్రద్ధా శ్రీనాథ్.